అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు నేను మీకు బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. నాకు ఇక్కడ పర్సన్ లేక మా పాప మీద చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా సేమ్ పెద్దవాళ్ళకు కూడా సేమ్ ఇదేలాగే మెజర్మెంట్స్ తీసుకోండి. ఫస్ట్ మనం ఈ షోల్డర్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో స్టిచ్చింగ్ అక్కడి నుంచి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ లెంత్ ఎంత కావాలో అంత తీసుకోండి. లేదు మనకి అలా తీసుకోవాలంటే బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయినా తీసుకోండి. లేదా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి 1.5 ఇంచ్ ఈ మోచేయి 1.5 ఇంచ్ పైకి బ్లౌజ్ మెజర్మెంట్ లెంత్ తీసుకోండి. 1.5 ఇంచ్ పైకి బ్లౌజ్ మెజర్మెంట్ లెంత్. ఇప్పుడు షోల్డర్ చూద్దాము. షోల్డర్ ఎలా చూడాలంటే ఇది షోల్డర్ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఈ ఎండింగ్స్ ఉంటాయి కదా అండి, ఆర్మ్ హోల్ ఎండింగ్స్ ఇక్కడ ఇలా ఈ స్ట్రైట్గా తీసుకోవాలి. ఎంత ఫుల్ షోల్డర్ ఇది 10 ఇంచెస్ వచ్చింది. మీకు అలా తెలియదు అంటే ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అండి, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ టేప్ ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా మనకి ఇలా కిందికి విడిస్తే ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు చూసుకోండి. చూడండి 5 ఇంచెస్. సేమ్ ఇలాగే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి చూసినా కూడా అంతే వచ్చింది. చూడండి 10 ఇంచెస్ ఇలాగా షోల్డర్. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ నెక్ లెంత్ అంటే ఇక్కడి నుంచి ఒక ఇంత గ్యాప్ 1 ఇంచ్ గ్యాప్తో చూసుకోండి. బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో అంత మన ఇష్టం అండి. క్రాస్గా చూసుకోవాలంటే ఇలాగా నేను స్ట్రైట్గా చూపిస్తున్నాను. ఒకవేళ బోట్ నెక్ కానీ ఇలా కాలర్ నెక్ అలా అంటే మనం ఫుల్ షోల్డర్ పెట్టాలి. లేదు మనకి డీప్ నెక్స్ అంటే షోల్డర్ తగ్గుతుందండి. అది నేను బ్లౌజ్ కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ చెస్ట్ లూజ్ చూసుకుందాం. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే చూడండి, మొత్తం కిందికి పోకూడదు, ఇలా స్ట్రైట్గా కరెక్ట్ ఇలా ఉండాలి. చెస్ట్ లూజ్ టైట్గా, అలాగనే టైట్గా తీసుకోకూడదు, అలా లూజ్గా తీసుకోకూడదు. ఇలా ఫింగర్ గ్యాప్తో తీసుకోవాలండి. ఒక ఫింగర్ గ్యాప్తో తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి మిడిల్ చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ అలాగే మిడిల్ చెస్ట్ 2 మెజర్మెంట్స్ తీసుకోవాలండి. బ్లౌజ్కి అప్పర్ చెస్ట్ ఇలా చంక రౌండ్ నుంచి ఇలా ఒక ఫింగర్ గ్యాప్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి. అలాగే మిడిల్ చెస్ట్ సేమ్. బ్లౌజ్కి మిడిల్ చెస్ట్ కూడా కంపల్సరీ. వేస్ట్ మనం లెంత్ ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు వేస్ట్ లూజ్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాం? బ్యాక్ లెంత్ తీసుకున్నాం, తర్వాత షోల్డర్ తీసుకున్నాం, అలాగే బ్యాక్ నెక్ డౌన్ తీసుకున్నాం, ఫ్రంట్ చెస్ట్ లూజ్ తీసుకున్నాం, మిడిల్ చెస్ట్ లూజ్ తీసుకున్నాం, తర్వాత వేస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూడండి. వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అంత. లేదు మీకు ఐడియా లేదు, మన వల్లే తీసుకోమని చెప్పారంటే ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలంటే ఈ ఎండింగ్ పాయింట్, చంక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా అండి, చూడండి ఇట్లా ఈ ఎండింగ్ పాయింట్ తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్. అలాగే మొత్తం అయిపోయింది. ఫ్రంట్ డాట్స్ ఎలా తీసుకోవాలంటే ఫ్రంట్ డాట్ నుంచి మళ్ళీ డౌన్. నేను చిన్నపిల్లలకు కదా అండి తెలియదు, మీకు బాడీ మెజర్మెంట్స్లో కూడా ఎలా తీసుకోవాలో, ఒకవేళ తీసుకోకుంటే ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను కట్ చేసేటప్పుడు. ఇప్పుడు అలా తీసుకోవాలి. లేదు మీకు బాడీ మెజర్మెంట్స్లో తీసుకోవాలంటే చెస్ట్ లూజ్ని 4 భాగాలు చేయండి. ఆ 4వ భాగానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే డాట్ పాయింట్ వస్తుంది. ఆ 1.5 ఇంచ్ యాడ్ చేసిన తర్వాత డాట్ డౌన్కి ప్లస్ 2.5 ఇంచ్ యాడ్ చేయండి. అలాగ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలో చూసుకోండి. ఎల్బో హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్, 3/4 అయితే 3/4, ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. అలా
ఎక్కడైతే మనం లెంత్, నేను హాఫ్ హ్యాండ్స్ తీస్తున్నాను, ఎక్కడైతే మనం లెంత్ తీసింటామో అక్కడే మనం లూజ్ చూసుకోవాలి. ఓకేనా? ఎల్బో హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ లూజ్, 3/4 అయితే 3/4 దగ్గర. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ చూద్దాం. ఆర్మ్ హోల్ ఇలా పై ఇలా కిందికి కరెక్ట్ మనం షోల్డర్ ఎక్కడ తీసింటామో అక్కడ తీసుకొని ఇలా ఫిట్గా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో నేను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.